ఏంట నసుడు ఇద్దరు కలిసే కదా అంతరం వెళ్ళింది. నువ్వు ఒక్కడే ఊపుకుంటూ వచ్చావు. ఆడేడి బోటెక్కి గోదావరి చూసొస్తానని వెళ్ళాడు బాబాయ్. తెల్లారసరికే వచ్చేస్తా అన్నాడు. అన్ని అబద్ధాలే. ఆ తీర్థంలో జీన్స్ పిల్ల తగిలితే కొట్టుకుపోయాడు. కాదు బాబాయ్, వాడు అమ్మాయికి హెల్ప్ చేయడానికి వెళ్ళాడు అంతే. ఆడొక శ్రీకృష్ణ పరమాత్ముడు అమ్మాయిలకి హెల్ప్ చేయడానికి. అరే శేషగిరి, నాకు తెలుసు ఆడి ఎప్పుడో ఎక్కడో ఏదో తెంగర పని చేస్తాడని తెలుసు. ఎవడో ఒకడు ఆడి మక్కలు ఇరగొడతాడని తెలుసు. అప్పుడే ఏమైంది? ముందు ముందు ఇంకా ఎన్ని నాలో దొంగ సచ్చినోడా, ఎవరో పిల్లోడు 10 జీపుల్ని పిట్టల్లా లేపేశాడంటే నన్ను నమ్మమంటావరా? పైగా గోళీలతో కొట్టేయడంట. అది కొన్నామా నువ్వు? పీకేదోళ్ళు తప్ప బ్లడ్ వామిటింగ్స్ అయిపోతుంది. బాగా ఒంగోలు తనులు తింటా ఉంటావా? అది కాదు దుర్గమ్మ, ఇవన్నీ ముందే ఊహించే మన కాడ బాగా డబ్బులు తినుండా ఏసీపీ వాడి పంపుండా. వాడు ఈ పాటికి ఆ పిల్లలు తీసుకొని వస్తా ఉంటాడు బే. ఓకే పోలీసులు ఎక్కడ? చట్టని చెట్టు కట్టేస్తావా? ఎంత ధైర్యం రా నీకు? న్యాయంతో కట్టేశా. న్యాయ పోరాటం బాగుందా? డైలాగులు చెప్తాయంట్రా. కరిస్తే కరుస్తా, కరిస్తే చరుస్తా, చరిస్తే పారిపోతా. ఇన్ని ఐడియాలు వేస్తున్నావు. ఏం చదువుకున్నావు? చదువా? మనవా? అసలు స్కూల్ మొహమే చూడలేదమ్మా. మిస్ సచ్చా, నువ్వెప్పుడైనా ఏ మిస్టర్ తో నేను ఇలా మోటార్ సైకిల్ మీద వెళ్ళావా? ఇదే ఫస్ట్ టైం. అయితే నాకు బెస్ట్ టైం. ఎన్ని కళ్ళలు కన్నానులే. నాకు ఇష్టమైన అమ్మాయిని ఇలా వెనక కూర్చోబెట్టుకుని బైక్ మీద జామ్ అని వెళ్ళాలని. జామ్ అంటే? జామ్ తెలీదా? జామ్ అమ్మా. ఇలాగా? ఇలాగే గాని ఇంకా కొంచెం ఎక్కువ అనుకున్నాను. ఇలాగా? బానే ఉంది గాని ఇంకా కొంచెం ఎక్కువ. ఇలాగా? ఇది చాలదు. ఇలాగా? ఇలాగే. నిన్ను చూస్తుంటే చెడిపోతానే, తప్పనుకోవు కదా. పద పద అంటుందే పదే పదే నీ అందం. Sana
ఏమండి హోమ్ మినిస్టర్ గారు ఇదే కదండి? ఏంటి ఇక్కడ తీసుకొచ్చావు? మీరు వెతుకుతున్న అమ్మాయి ఈ అమ్మాయిగా అప్పచెప్దామని తీసుకొచ్చాను. నన్ను మోసం చేస్తావా? నాకు హెల్ప్ చేస్తానని చెప్పి చీట్ చేస్తావా? ఏయ్, మోసం చేసి నేనా నువ్వా? పెళ్లి ముహూర్తం పెట్టుకుని పారిపోయింది నువ్వు. మోసం చేశానంట. తీసుకెళ్ళండి సార్. ఎన్ని కానీలు చెప్పావు నాకు. చాచా మామూలు సెక్షన్ ఆఫీసర్ కూతురు, దీనికేంత గౌరవం ఉంటే కోటీశ్వర్లు మానబావులు మీకెంత ఉండాలి? ఆ బాబు నువ్వా? కోపంగా చూడకయ్యా. ఆ రోజు అమ్మాయి మాట విని ఏం తెలియకుండా నీ జీప్లని పల్టీ కొట్టించాను. నువ్వు మనసులో ఏం పెట్టుకోకు. ఏమండి మీ అమ్మాయిని మీకు అప్పచెప్పేశాను. శుభం, వస్తా. నన్నందరూ శ్రీకృష్ణ అని పిలుస్తారు. శ్రీకృష్ణ పిలిచారా? మాకింత ఎరుపు చేసి నోడివి ఒట్టి చేతులతో పోతా ఏంది టీవీ చూస్తా ఉండవా? 4 కట్టలు తెప్పించి పడై అబ్బాయి తీసుకుపోతాడా? డబ్బా? ఆ, డబ్బు తీసుకునే వాళ్ళ కనబడుతున్నానా? అంతే కదా. అక్కడే నాకు కాలుతుంది. హా! పోనీ భోంచేసేళ్ళు బాబు. భోజనమా? ఏమండి పెళ్లికి పిలవరా? చెప్పండి పిలవరా? అవును, పెళ్ళంటే గుర్తొచ్చింది. పెళ్లి కొడుకు ఇక్కడ. సిగ్గుపడుతున్నాడు. నువ్వేనా? వస్తున్నా. విక్కీ. ఆ? నీ గురించి సచ్చా చెప్పింది విని పెద్ద రౌడీలా ఉంటావు అనుకున్నా. అచ్చా అలాగే ఉన్నావు. అత్తిరి. నాకు తెలుసు నీకు కోపం వస్తే ముందు వెనక చూడకుండా గన్న తీస్తావని. నీకింత తెలుపు చేస్తుందని ఎందుకు కాల్స్తావు అన్నయ్య? అన్నయ్య? అవును బాబా. బావా నన్ను ఆ ఎప్ప కొడుకు నన్ను మోసం చేస్తాడట. ఏందియా? ఏందియా గలవా? పాప మా పిల్లకాయ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పెళ్లి భోజనంతో జరుపెట్టుకొని ఆ పిల్లని తీసుకొచ్చి మా కప్ప చెప్పిన మీరు ఉండారు ఎందుక? ఊరికే జీతాలు బేటాలు జోబులు వేసుకోవడానికే. వీటిని నమ్మద్దు సార్. నన్ను మోసం చేసి అమ్మాయిని తీసుకొచ్చాడు. నీ బండబడా నువ్వు మంచి పోలీసు వర్గం ఉంటాడయ్యా. నువ్వు అలా అడ్జస్ట్ అయిపోక మాయా. అసలు ఇడికి ఏ లాభం లేకుండా మనకి హెల్ప్ చేస్తారా? అవును సార్. ఈ కాకి బట్టలోడు ఎందుకు చెప్తున్నాడు అర్థం చేసుకోండి సార్. వీటిని నమ్మద్దు సార్. కంగారు పడకండి. ఎవరిని కాల్చను. నన్నెవడైనా శంకిస్తే నాకు కాలుతుంది. ఎంత కాలుతుందంటే నన్ను నేనే చంపుకునేంత కాలుతుంది. ఇందులో ఒకటే బుల్లెట్ ఉంది. ఎక్కడుందో తెలియదు. మంచోడినైతే చావను, చెడ్డోడినైతే మొదటి బుల్లెట్కే పోతా. ఇంకా నమ్మలేదా? అమ్మని పాసుగోలా తగిలింటే పైకి పోయేవాడివే. అయినా సాయం చేయడానికి వచ్చిన మంచి పిల్లకాయ ఎందుకు చచ్చిపోవాలయ్యా? నీకు దిల్లుంది, దిమాకుంది. నువ్వు నాకు నచ్చావు. నా కొడుకెప్పుడు నా చేతిలో చచ్చావనేవాడు. మొదటిసారి నువ్వు నచ్చావన్నాడు. అన్నయ్య నైట్ పబ్ లో డాన్స్ ఫ్లోర్ బుక్ చేయి. తమ్ముడికి పార్టీ ఇస్తున్నా. బాబు మా ఆయిల్ పకీరు ఆ, మంది ఏమైపోయిందమ్మా? పువ్వుకి దాహం వేసినట్టుంది, తాగేసింది. ఏమే తాగిసావా? బాబు వెర్రి వెంగళప్ప, మంద ఎక్కువైనట్టుంది, కక్కేసింది. డియర్ ఫ్రెండ్స్,